శ్రీ భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని నారాయణగూడలోని రాజ్మహల్లో ఉన్న పద్మశాలి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగడ్డ స్వామి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి యూత్ ప్రెసిడెంట్ రాకేష్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం ప్రెసిడెంట్ పోరన్ల శారద మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి దీపారాధన చేశారు. అఖిల భారత పద్మశాలి యోజన విభాగం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. యువజన విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ ఐటీపాముల స్రవంతి, సభ్యులు వనం విద్య, బరెంకల ప్రియ, కందగట్ల చేతన, గడిపెల్లి శ్రీలేఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కండేయ శ్లోకాలు భక్తి భావంతో కూడిన పద్యాలు పఠించారు. ఈ కార్యక్రమంలో తిరుమల, సుకన్య, రమాదేవి, వీణ, దీపిక, శోభ, అశ్విని, సుజాత, హేమలత, కృష్ణ సంతోషి, స్వరూప, వర్ణలేఖ, ఉషశ్రీ, నరేందర్, తిలక్, శారద, విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేడు మన కులదైవం మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా అందరం ఇక్కడ సమావేశమైనాము. మరి సమావేశమైన గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు, ఇంకా తెలంగాణ అఖిల భారత యూత్ టీమ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి అతిథులుగా వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి మార్కండేయ మహర్షి మరి ఎంత కఠోరమైన దీక్ష చేసి తన జన్మని, తన వయస్సుని పరమశివునికి మెప్పించి ఆయన ప్రత్యక్షం చేసుకొని మరి ఆయన చిరాయుగా ఇప్పుడు కూడా మార్కండేయ మహర్షి బ్రతికే ఉన్నాడని మార్కండేయ మహర్షి తర్వాత ఆంజనేయ స్వామి ఇలాంటి మహానుభావులు ఇంకా జీవించే ఉన్నారని మన చరిత్ర చెప్తాంది. మరి మనం ఏది ఏమైనా ఆ మహర్షిని గుర్తు చేసుకొని పరమశివుణ్ణి ఎట్లయితే ఆయన సంకల్పం చేసుకొని ఆయన తపస్సు చేసి మీరు వచ్చేదాకా మీరే నాకు దిక్కు అని లింగాన్ని ఆలింగనం చేసుకొని మరి ఆయన ప్రత్యక్షమై యమధర్మరాజుని పంపించేసి ఈయనను చిరాయుగా ఆశీర్వదించడం అనేది అది ఒక 10 జన్మలకి 50 జన్మలకు ఇలాంటి వాళ్ళు ఉంటారని మనం అనుకోవాలి. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై మార్కండేయ. జై మార్కండేయ. ఈరోజు మన శ్రీలంక మన వంశ మూలకు మార్కండేయ సందర్భంగా జయంతి సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ అభినందనలు. మన వంశం గురించి, మన వంశ మూలవరం గురించి మనం చెప్పుకోవడం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒకటి ఏంటి అంటే కృషి ఉంటే సాధించలేని ఏది లేదు. ఎవరినైనా ఎదిరించుకొని కృషి చేసి శివుని నమ్ముకొని దేవుని నమ్ముకున్న ఎప్పటికీ ఏ పనిలో నమ్మకం పెట్టి పనిచేస్తే దానిలో విజయవంతం అవుతారని చెప్పడమే వాళ్ళ మూల మార్కండేయ మహర్షి వారి ఆ చంద్రశేఖర రాష్ట్రంగా జరుగుతుంటూ రాష్ట్రంగా జరుగుతుంటూ నిర్భయంగా ఆమె ఫోటోలు చేస్తున్నారు. ఇంత ప్రసన్నంగా ఉన్న భాష కింద రాష్ట్రాన్ని నా ముందే పెట్టుకొని గౌరవించుకొని ప్రశాంతంగా ఉన్నాడు. అందుకే ఆ శివుడు ఎప్పుడు ఎక్కించి తన ఆయనను ఎవరి భాషాన్ని కూడా వికరించేలా చేసిన శివుడి కృప వల్ల ఈరోజు మనం అందరం మార్కండేయ జయంతి చేసుకుంటున్నాము. ఈ విశేషం అందరికీ అభినందనలు. నా పేరు శారదా మహిళా సంఘం అధ్యక్షురాన్ని. ఈరోజు మేమందరం పద్మశాలి దూరం నుండి ఇంటిపాటి గెట్ టుగెదర్ చేసుకున్నాం. అందులోనే జయంతి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ముఖ్యంగా అభినందనలు. సవతి, విద్య, చేకల, ప్రియా, వాణిశ్రీ వీళ్ళంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీ అందరికీ నమస్కారాలు. సామాన్య మొత్తం
పెద్దలందరూ వచ్చి ఈ ప్రోగ్రాం నుంచి జై మార్కండేయ అనండి ఈరోజు జై మార్కండేయ జై మార్కండేయ बलिर्व्यासो हनुमानश्च विभीषणः कृपः परशुरामश्च మార్కండేయ అష్టచిరంజీవులు. సో మనకున్న అష్టచిరంజీవులలో మన మార్కండేయ మహర్షి ఒకటవ్వడం, అలాంటి వంశంలో మనమందరం జన్మించి ఇలా ఇక్కడ ఈరోజు ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవడం మనమందరం చేసుకున్నాం. మన అదృష్టం అని మనందరం భావించాల్సిందే. వాళ్ళ తల్లిదండ్రులు సంతాన ప్రాప్తి కలగడం లేదని మహాశివుని తపస్సు చేస్తూ ఉండగా మహాశివుడు ప్రత్యక్షమై, అయ్యా మీకు అధిక ఆయుష్తో ఉన్న సాధారణమైన కుమారుడు కావాలా,